హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? చాలా రోజులైంది కదా. నేనండి మీ అనూస్ కిచెన్ గార్డెన్ ఛానల్ యొక్క అనురాధాని. చూసారా, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నా చామంతి మొక్కతో మీ ముందుకు వచ్చాను. ఇది ఈ సంవత్సరం వేసిన చామంతి అండి. చూడండి, ఇది ఒక బకెట్ లాంటి కుండీలో వేశాను. ఒక 5 కొమ్మల్ని నాటాను. ఈ కొమ్మలన్నీ చక్కగా ఎదిగి ఇదిగో చూడండి, ఇన్ని పువ్వులు ఇచ్చేయండి నాకు. ఇవి కొత్తగా వేయడం వలన, కొత్త మట్టిలో వేయడం వలన ఇలా ఎదిగి చక్కగా ఒక బొకేలా తయారైందండి. చూడండి, మనం తయారు చేసిన బొకే కన్నా న్యాచురల్గా తయారైన బొకే చూడండి. ఇది న్యాచురల్గా మనకు వచ్చిన బొకే. దీనికి నేను ఎక్కువగా ఏమీ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఒక బనానా పీల్ ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. ఒక 2 రోజులు బనానా పీల్స్ని నీటిలో నానబెట్టి ఆ పీల్ని వారానికి ఒకసారి చొప్పున ఒక 3-4 సార్లు ఇచ్చానండి. అంతే. మనం వాటికి కొంచెం పోషణ చేస్తే ఇవి మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాయి, ఎంత విరబూసాయో చూడండి. చామంతులు గుత్తులండి. చూడండి, ఇదొక గుత్తు, చూడండి ఎన్ని పువ్వులు. ఇదొక గుత్తు, ఇలా గుత్తులు చూడండి. ఇదొక గుత్తు, ఇదొక గుత్తు, ఇలాగా గుత్తులు. ఇవైతే ఇంకా చూడండి, ఇంత అసలు అద్భుతంగా ఉందండి నిజంగానే. మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి ఇలా తయారు చేయడానికి ప్లాన్ చేసుకోండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. మనం ఒక 4-5 కుండీల్లో, చిన్న కుండీల్లో, చిన్నవి పాట్స్లో 2-3 కొమ్మల్ని నాటితే జనవరి న్యూ ఇయర్ డే నాటికి మనకి ఒరిజినల్ బొకేస్ మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చింది అనుకుంటాను మీ అందరికీ కూడా నా ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న వీడియోస్ని ఫ్రీక్వెంట్గా తయారు చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.